తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ డేట్‌కి సంబంధించి గవర్నమెంట్ ఒక అఫీషియల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా స్ప్రెడ్ అవుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వరకు న్యూసెస్‌ని నమ్మొద్దని గవర్నమెంట్ అఫీషియల్‌గా డేట్ ప్రకటించే వరకి ఎలాంటి ఫేక్ స్ప్రెడ్ అయ్యే న్యూసెస్ అనేది నమ్మొద్దని చెప్పింది. ఇందులో మెయిన్‌గా మనకి ఫ్యాక్ట్ చెక్ బై తెలంగాణ. అధికారిక వివరణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు. గతంలో విడుదలైన తేదీలను మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ 2020 తర్వాత 22లో జూన్లో రిలీజ్ అయింది, 23లో మేలో రిలీజ్ అయింది, 24, 25లో ఏప్రిల్ థర్డ్ వీక్లో రిలీజ్ అయింది. సో మనకి దీన్ని బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అనేది మనకి ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ అనేది 1 వీక్ లేట్గా జరిగినాయి. సో ఈ ఇయర్ ఒక 1 వీక్ ఎర్లీగానే స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏప్రిల్ 22 అంటే ఒక 4-5 డేస్ ముందే మనకి, లేదా ఒక 1 వీక్ ముందే రావచ్చు. అంటే ఏప్రిల్ 15 కానివ్వండి, ఏప్రిల్ 16న రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏమిటంటే జవాబు పత్రాల మూల్యాంకనం. అంటే మనకి పేపర్స్ అనేది రీవెరిఫై చేస్తున్నారని చెప్పాము కదా. ఎవరైతే సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ రీవెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ కానట్లుంది. మేబీ ఆ మూల్యాంకనం కంప్లీట్ అయిన తర్వాత ఆ అంశాలని బేస్ చేసుకొని ఫలితాలు విడుదలయ్యే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ప్రతి ఏటా మారడానికి మెయిన్గా వెరిఫికేషన్ లేట్ అవ్వడం లేదా చేంజెస్ ఉండడం వల్ల మనకి లేట్ అవుతుందని చెప్తున్నారు. సో దీనివల్ల రిజల్ట్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. 12th రోజున రాదు. 12th కాకుండా మనకి 15th కానీ 16th కానివ్వండి, మనకి 3-4 డేస్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.